హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. ఈ మౌత్ పబ్లిసిటీ, పర్సనల్ ఫ్రాంచైజ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఏదైనా ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి చేరాలంటే పబ్లిసిటీకి, మధ్యవర్తికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ప్రొడక్ట్ తయారు చేస్తున్న కంపెనీకి లేదా ఆ వస్తువు తయారు చేస్తున్న కంపెనీకి చాలా భారం అవుతుంది. ముఖ్యంగా క్వాలిటీతో వస్తువులు తయారు చేస్తున్న కంపెనీలకి ఇది చాలా ఇబ్బంది కూడా అవుతుంది. అందువల్ల కొన్ని కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి మధ్యవర్తులు లేకుండా పబ్లిసిటీకి, టీవీ, పేపర్ యాడ్స్కి ఇవ్వకుండా డైరెక్ట్గా కస్టమర్స్కి అందిస్తాయి. ఎవరైతే ప్రొడక్ట్ వాడిన కస్టమర్స్ ఉంటాడో ఆ కస్టమర్కు తనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా ఆదాయం పొందవచ్చు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. ఎందుకు వీళ్ళు మౌత్ పబ్లిసిటీ వైపు చూస్తున్నారు అంటే, కబాలి సినిమా తీసుకుందాం. కబాలి సినిమా కోసం చాలా ఖర్చు చేశారు. ఎట్ ద సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్ కోసం చాలా ఖర్చు చేశారు. ఒక ఫ్లైట్ మీద కబాలి పెయింట్ వేసి ఇండియా టు మలేషియా ఆ ఫ్లైట్ ని కూడా తిప్పారు. అంత భూము అంత ఖర్చు చేశారు. ప్రతి 7 minutes ఒకసారి యాడ్స్ వచ్చింది. ఇంత ఖర్చు చేసి ఇంత యాడ్స్ ఇచ్చినా కానీ సినిమా రిలీజ్ అయిన 3 days తర్వాత ఫ్లాప్ టాక్ అందుకుంది. ఎలా అందుకుందంటే, సినిమా చూసి వచ్చిన మీరో నేనో వెళ్ళాం. మనం వెళ్తూ ఉంటే మన ఫ్రెండ్ ఎవరో కనపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే కబాలి సినిమాకి వెళ్తున్నా అన్నారు. అరే బాలేదురా సినిమా, వద్దురా మామ అని చెప్పారు. టీవీలో అన్ని కోట్లు కొమ్మరించినా, పేపర్లో అంత కోట్లు కొమ్మరించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఒక మౌత్ పబ్లిసిటీ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళడం మానేశాడు. వాడి నుంచి వాడికి, వాడి నుంచి ఇంకోటికి, అలా 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 చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఎంత పబ్లిసిటీకి మనం ఖర్చు చేసినా, ఎంత మీడియాస్కి మనం ఖర్చు చేసినా అది లాస్ అవుతామని కొన్ని కంపెనీస్ గమనించాయి. కాబట్టి ఈ మౌత్ పబ్లిసిటీ ట్రాక్ తీసుకుంటే బాగుంటుంది, దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, పర్సన్ టు పర్సన్ ఇద్దాము. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇంట్లో వాడుతున్న FMCG ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కస్టమర్ గూడ్స్, ఏవైతే రోజు అవసరమవుతున్న ప్రొడక్ట్స్ ఉంటాయో, సోప్స్, షాంప్స్, టూత్ పేస్ట్, ఇలాంటి చాలా వస్తువుల టర్న్ ఓవర్ ఇండియాలో 3 లక్షల కోట్లు. దీంట్లో మిడిల్ మ్యాన్ కి అడ్వర్టైజ్మెంట్ కి వెళ్తుంది 1800 లక్షల కోట్లు. ఈ 18 లక్షల కోట్లు కంపెనీస్ అన్ని కస్టమర్ మీదే వేస్తున్నాయి. అంటే ఇవన్నీ మనమే భరిస్తున్నాం. సో ఈ ప్రాసెస్ ని కంట్రోల్ చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇండియాలో ఈ మౌత్ పబ్లిసిటీ బిజినెస్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత? ఈ ఇండస్ట్రీ 1995లో 350 కోట్లు సంపాదించింది. 2016లో 11,670 కోట్లు చేరుకుంది. దీనిలో సగం అంటే 5,835 కోట్లు మౌత్ పబ్లిసిటీకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ ఇండస్ట్రీ 2018లో 13,000 కోట్లు సంపాదించింది. దీనిలో 6,500 కోట్లు మౌత్ పబ్లిసిటీ చేసిన వాళ్ళకి ఇచ్చేశారు. FICCI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వీళ్ళు సర్వే ప్రకారం ఈ ఇండస్ట్రీ 2025 నాటికి 64,000 కోట్లు సంపాదిస్తుందని అంచనా. అంటే దీంట్లో సగం 32,000 కోట్లు మౌత్ పబ్లిసిటీకే ఇవ్వబోతున్నారు. అయితే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఈ మౌత్ పబ్లిసిటీ మనం చేయగలుగుతామా అని డౌట్ పడతారు. మనతో అవుతుంది. ఎలా అవుతుంది అంటే, మీరు ఏమీ మారక్కర్లేదు. ఇంతకు ముందు మీరు ఏదైనా రెస్టారెంట్లో ఫుడ్ తిని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఒక 10 మందికి చెప్పారు కదా, పలానా రెస్టారెంట్లో ఫుడ్ ఉంది బాగుందిరా అని చెప్పి, అదే చేయండి. మీరు ఒక డ్రెస్ తీసుకున్నారు, పలానా RS బ్రదర్స్లో ఈ డ్రెస్ బాగుంది నేను తీసుకున్నాను, మీరు కూడా వెళ్ళి అక్కడే తీసుకోండి అని చెప్పారు కదా, అదే పబ్లిసిటీ చేయండి. కొత్తగా ఏమీ చేయక్కర్లేదు. మీరు ఇన్ని రోజులు ఒక రెస్టారెంట్ గురించో, ఒక డాక్టర్ గురించో, ఒక బట్టల షాప్ గురించో, ఒక కూరగాయల షాప్ గురించో మీరు పబ్లిసిటీ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ పోయి తీసుకున్నా వాడు మీకేమి ఇవ్వలే. ఇందులో మీరు ఇలా పబ్లిసిటీ చేస్తే మీకు డబ్బు వస్తుంది. మాకు తెలిసిన వాళ్ళు చేశారు, మా రిలేటివ్స్ చేశారు, మా అన్నగారు చేశారు, వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, మేము అవుతామా? చాలా కామన్ డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను అంటాను, ఎవ్రీ ఇయర్ దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందులో 7 to 8% ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని చెప్పి మిగిలిన వాళ్ళందరూ స్టూడెంట్స్ చదవడం మానేస్తున్నారా? ఓకే, వాళ్ళ పిల్లలు చదవలేకపోవడమో, లేకపోతే టెక్నిక్ నేర్చుకోకపోవడమో, వాళ్ళ వల్ల ప్రాక్టీస్ చేయడం రాకపోవడం వలన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మీరు ఒక 3 లక్షల మందిలో 30,000 మంది ఫెయిల్ అయిందే చూస్తారు కానీ 2,70,000 మంది సక్సెస్ అయింది ఎందుకు చూడం? ఫర్ ఎగ్జాంపుల్, హీరో మహేష్ బాబు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు సినిమాల్లో దాదాపుగా 20-30 సినిమాలు చేశారు. సినిమాల్లో ఫ్లాప్ అయ్యారు, ఆయన సక్సెస్ కాలే. వాళ్ళ అన్నయ్య సక్సెస్ అవ్వలేదని మహేష్ బాబు కూడా సినిమాల్లో ట్రై చేయకుండా ఉంటే ఇవాళ సూపర్ స్టార్ అయ్యేవాడా? వాళ్ళ అన్నయ్య ఎక్కడ మిస్టేక్ జరిగింది, నేను ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలో చేసుకొని సక్సెస్ అయ్యాడు. సో ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. వాళ్ళెవరో సక్సెస్ కాలేదని మనం సక్సెస్ అవుతామో లేదని మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఫీల్డ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈవెన్ రియల్ ఎస్టేట్లో మంచి ఉంది, చెడు ఉంది. సాఫ్ట్వేర్లో కూడా మంచి కంపెనీలు ఉన్నాయి, చెడు కంపెనీలు ఉన్నాయి. ఇంతెందుకండి, మనం చూస్తున్న ఫోన్లోనే, నెట్లోనే, ఫేస్బుక్లో మంచి ఉంది, చెడు ఉంది. ఇంటర్నెట్, యూట్యూబ్లో మంచి ఉంది, చెడు ఉంది. సో మనం మంచినే తీసుకుందాం. మంచి కంపెనీస్తో, లీగల్గా ఉన్న కంపెనీస్తో గూగుల్లో రీసెర్చ్ చేసుకొని, మాలా కన్సల్టెన్సీని కన్ఫర్మ్ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం.
పెట్టుబడి 5 to 10,000 రూపీస్ లోపే ఉంటుంది. ఈ రోజుల్లో 5 to 10,000 రూపీస్లో ఏమొస్తుంది? ఈ 5 to 10,000 రూపీస్ తోటి మీ భవిష్యత్తునే మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎవరికి డబ్బులు కట్టక్కర్లా. మీకు షాప్లో తీసుకుంటున్న ప్రోడక్ట్స్ని ఈ బిజినెస్లో తీసుకుంటారు. ఈ బిజినెస్లో తీసుకున్న దాన్ని మీ ఫ్రెండ్స్కు 10 మందికి ప్రమోట్ చేస్తారు. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ బిజినెస్ని మనం ఆన్లైన్లో నేర్పించవచ్చు. టాప్ కంపెనీస్తో ముందుకెళ్దాం, ఇన్కమ్ని మనం సంపాదిద్దాం, అది పార్ట్ టైంలో. చాలా ఈజీ బిజినెస్, సింపుల్ బిజినెస్. చిన్న చిన్న టెక్నిక్స్తో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. అది మా మనీ మంత్ర కన్సల్టెన్సీ మీకు నేర్పిస్తుంది. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మాకు కాల్ చేయండి. మా నెంబర్ 8522892990.